హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్లో 3 చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. మొత్తం 20 చోట్ల రైల్వే ట్రాక్ డ్యామేజ్ అయిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. సుమారు 1000 మందికి పైగా సిబ్బందితో ట్రాక్ మరమ్మతుల పనులు వేగం పెంచారు. ఈ రోజు సాయంత్రం వరకు పనులు పూర్తయితే రేపటి నుంచి ట్రైన్లు నడపడం కోసం ప్రయత్నం చేస్తామంటున్న చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలతో రైల్వే శాఖకి తీవ్రమైన ఆటంకం ఏర్పడింది. మహబూబాబాద్ అలాగే వరంగల్ రూట్ లో ఉన్నటువంటి ట్రాక్ 3 చోట్ల కొట్టుకపోవడం వల్ల వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. 24 గంటల పాటు నైట్ అలాగే తెల్లవారుజామున పూర్తిగా దాన్ని రీస్టోర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంటికనే దగ్గర ట్రాక్ కొట్టుకపోయిన ఈ ఏరియాలోనే ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ కొద్దిసేపట్లో జీఎం గారు కూడా వచ్చి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో పనులు ఎలా సాగుతున్నాయి, ఎట్లాంటి పనులు చేపట్టాల్సి ఉంది, ఎప్పటి వరకు రిస్టోర్ అవుతాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది సార్ పనులు, ఎంత ఎఫెక్ట్ అయింది, ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయింది? ఇప్పుడు వరంగల్ కి మహబూబాబాద్ మధ్యలో మొత్తం 3 చోట్ల మనకి మొత్తం బ్రిడ్జెస్ అయినాయి. 3 చోట్ల అంటే 3 కిలోమీటర్స్ అంటే 432, 433 అండ్ 418. ఈ 3 కిలోమీటర్లు మొత్తం కలిపి 15 నుంచి 20 లొకేషన్స్, చిన్న బిట్లు అనమాట. చిన్న బిట్లలో 15 నుంచి 20 లొకేషన్స్ లో మాక్సిమం అటెండ్ చేసాం. ఓన్లీ 2 మేజర్ బిట్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 మేజర్ బిట్స్, ఒకటి ఇప్పుడు ఇంటికాన్ దగ్గర, ఇంకోటి వచ్చేసి తనలో పోసపల్లి దగ్గర. ఈ 2 లొకేషన్స్ ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసాం. మేము ఎంత సాధ్యంత వరకు వీటిని 2 లొకేషన్స్ త్వరగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. చాలా ఎఫెక్ట్ అంటే చాలా మంది వర్క్ చేస్తున్నట్టున్నారు. ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్? ఇప్పుడు ఈ ఇంటికాన్ దగ్గర దాదాపు 250 నుంచి 300 మంది పనిచేస్తున్నారు. అలాగే ఆ పక్క మహబూబాద్ సైడ్ కూడా ఒక 200 నుంచి 250 మంది పనిచేస్తున్నారు. కాకపోతే మధ్యలో వర్షం రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ విల్ ట్రై టు కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. ప్రోగ్రెస్ ఎలా ఉంది? ప్రోగ్రెస్ చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఆ 3 లొకేషన్స్ లో మొత్తం చిన్న బిట్లన్నీ కూడా దాదాపు 15 నుంచి 20 లొకేషన్స్ ఆల్రెడీ అటెండ్ చేసాం. ఓన్లీ 2 మేజర్ లొకేషన్స్ ఉన్నాయి. ఆ 2 లొకేషన్స్ ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసాం అటెండ్ చేయడం. థ్యాంక్ యూ. మొత్తం ఎంత ట్రాక్ దెబ్బతిందని మొత్తం కలిపి మీకు అప్రాక్సిమేట్ గా నీకు 250 నుంచి 300 మీటర్ దాకా దెబ్బతింది మొత్తం చిన్న బిట్లు కలుపుకుంటే. ఓకే, ఇప్పుడు మెయిన్ బిట్స్ ఒక 70 మీటర్లు ఈ బిట్టు, ఇంకో 50 మీటర్ల బిట్ ఆ పక్క, ఈ 2 ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసాం అటెండ్. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు, అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంటికన్నా దగ్గర ఈ లొకేషన్ లో మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ లో మొత్తం 3 కిలోమీటర్ల మేర డ్యామేజ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంటికన్నే పెద్దవాగు అంటారు. ఈ పెద్దవాగు పొంగి పొరలడం వల్ల దీనికి పైన ఇంటికన్నే పెద్దవాగుకి పైన ఉన్నటువంటి గ్రామాల నుంచి చెరువులు కట్టలు తెగి ఆ తర్వాత నేరుగా ఈ వాగులోకి వచ్చాయి. ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఈ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. చిన్నవి కలుపుకుంటే ఈ 3 కిలోమీటర్ల మేరంలో సుమారుగా 8 చోట్ల ట్రాక్ ని మరమ్మతు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఎక్కడైతే చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉందో ఈ బ్రిడ్జ్ దగ్గర పూర్తిగా ట్రాక్ కింద ఉన్నటువంటి అన్ని కొట్టుకుపోయి పూర్తిగా గాలిలో తేలుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దాన్ని ఫిల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వరద ప్రవాహం ఆగాల్సి ఉంటుంది. ఈ వరద ప్రవాహం ఆగితేనే పని పురోగతి సాధ్యం అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో ఆ కింద బ్రిడ్జిని, వాటర్ని, దాంతో పాటుగా కింద ట్రాక్ నిర్మించడం కోసం దానికి సపోర్ట్ కావాల్సినటువంటి వర్క్ చేయడం కోసం కావాల్సినటువంటి జేసీబీలని అలాగే ఇతరత్ర మెటీరియల్ తీసుకురావడం జరిగింది. వాటితో పాటుగా దీన్ని ఫిల్ చేసే ప్రయత్నంలో కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఈ పనులు పూర్తి చేసిన తర్వాత రేపు ఉదయం నుంచి ఏమన్నా ట్రైన్లు నడపడం సాధ్యమవుతుందా లేక మరికొంత సమయం తీసుకోవాలనేది ఇక్కడికి సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ కూడా వస్తున్నారు. ఉన్నతాధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ట్రైన్లను ఈ రూట్లో నడపడం కోసం కావాల్సినటువంటి చర్యల్లో అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ప్రస్తుతానికి చాలా చోట్ల పనులు వేగవంతంగా అవుతున్నాయి. మనం చూస్తున్నటువంటి ఇంటికన్నా దగ్గర అలాగే మహబూబాబాద్ వైపు ఉన్నటువంటి అటువైపు కూడా ట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో అటువైపు 150 మంది, ఇక్కడ 250 మందికి పైగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత యుద్ధ ప్రాతిపదికన పనులు చేసినా, రాత్రింబవళ్లు పనులు చేసినా రేపు ఉదయం వరకు కూడా ట్రైన్లని రిస్టోర్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మహబూబాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలతో రైల్వేకి చాలా ఇబ్బందులు తలెత్తాయి. చాలా ఆటంకాలు ఏర్పడ్డట్టుగా స్పష్టమవుతుంది. కెమెరామెన్ వాజిద్ కుమార్, ఇంటికన్నా నుంచి.